బాలోత్సవం అడ్మినిస్ట్రేషన్ కోసం ఏదో ఒకటి రెండు పేరు ముందు వెనక పెట్టుకున్నాను నేను. అందరూ దీంట్లో సమానం ఒక భావం మాత్రం అందరూ తీసుకోండి. అందరూ మన చేస్తూ ఇతరంతా పిల్లల సంబరాలు వచ్చినప్పుడు మరి కొత్తగా పిల్లలు సేవ చేస్తాం. అందుచేత మరి నాగేశ్వరరావు గారు అధ్యక్షున నరసింహరావు గారు ఇంకా పెద్దలు దర్శన ఆ సూచనలు అమరావతిలో ఇచ్చిన సూచనలు అన్ని పాటిస్తూ విజయవంతంగా నడిపిస్తున్నాం. అందులో లేడీస్ తరఫున నిర్మగా ప్రభుత్వం వేస్తూ ఈవిడ మొట్టమొదటి 10,000 రూపాయలు చెక్ మరి అట్లా మనలో చాలా ఉన్నాయి. మేము మన బంగారు కొట్ట దానికి పాలు రెండు తీసుకుని మద్రాసులో ఆఫీస్ చేస్తే వెళ్ళి ఆయన అడిగాం. నేను ప్రతి బంగారు కొట్టు తీసుకెళ్తాను రెండు ఆ సంప్రదాయం కోసం పాడతాం. అలాగే మనం కూడా ఊళ్ళో ఉన్న షాపులకి కూడా ఒక కంపెనీ వెళ్తాయి. కంపల్సరీగా 5 కలిసి ఒక గ్రూప్కి వెళ్ళి అన్ని గుట్టుల్ని వెళ్ళి వసూలు ఇచ్చినట్టు తప్పనిసరిగా ఎంతమంది వస్తారు? 50 వచ్చు 100 వచ్చు. కానీ అందరూ మీ అందరూ చేదోడు వాదోడుగా ఉండి ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు ఇప్పటి వరకు. ఈ సంవత్సరం కూడా మనం మహిళలకు ఇచ్చినట్టయితే ముందుకు ఏ విధంగా తీసుకెళ్తాం అనేది మీరు నిరూపించాలి. అందుకు మీ మహిళా మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మా మహిళలు ఎక్కువ ఉన్నట్టున్నారండి. వచ్చిన వాళ్ళల్లా చాలా సంతోషం. మీరందరూ ఇప్పుడు మరి మా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏదైనా కార్యక్రమం పెట్టాలంటే ఫండ్ అవసరం మెయిన్. ఆ ఫండ్ చేసే కార్యక్రమంలో మీరు కూడా ఉండి విజిట్ బుక్స్ అందరూ తీసుకుని మనకి తెలిసిన వాళ్ళకి ఇదేం మన సొంతానికి కాదు, వేస్ట్గా కాదు, పిల్లల అభివృద్ధికి. వాళ్ళలో పిల్లలంటే ఒక జాతి సంపద. ఆ సంపదని మన బంగారం ఉంటే దాన్ని ఎంత దాచుకుని ఎంత బాగా ఇది చేసి దాన్ని సీసీ కెమెరాలు పెట్టి దొంగలు ఎత్తుకోకుండా ఏ విధంగా కాపాడుకుంటూ చేస్తున్నామో ఇది జాతి సంపద. పిల్లల్ని వాళ్ళని కూడా చెడు మార్గాల్లో వెళ్లకుండా వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, ఆనందంగా ఉంచాలి. నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. సమాజానికి రేపు రాబోయే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళని బాగా చూడాలి, కంటికి రెప్పగా కాపాడుకోవాలి ఆ సంపదని అన్న ఉద్దేశంతో మహిళలు అమ్మలు అందరూ ముందుకు వచ్చి చేసినట్టయితే తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. 5 ఏళ్ల క్రితమే నాగేశ్వరరావు గారు అన్నారు ఇట్లా ఏలూరులో అడుగుతున్నారండి పెట్టమంటారంటే పెట్టండి సార్, తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అన్నాము. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే నాకు చాలా కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొంచెం ఎక్కువగా రెగ్యులర్గా రాలేకపోతున్నాను. అయినప్పటికీ మీరందరూ ఉన్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఏదో అభిమానంతో ఇచ్చారు. ఆ చైర్మన్షిప్ తీసుకున్నాం కానీ ఎంతవరకు చేయగలం అనేది మీ మీదే ఆధారపడి ఉంది. మీరందరూ ముందుండి ఫండ్స్ బాగా కలెక్ట్ చేసి మన పెద్దలకి మీరు వెనకుండి చేస్తారు. అనేక స్వచ్ఛత సేవా సంస్థల పెద్దలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇందులో అంతా పెద్ద వాళ్ళు వీళ్ళందరూ చేస్తారు. ఆ ధైర్యం ఉంది. మీ పిల్లల్ని మీరు తీసుకొచ్చి అక్కడ జరిగే సంఘటన జరిగే కార్యక్రమం పిల్లల సంబరాలు ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పి తెలియజేసి వాళ్ళని ఆహ్వానించినట్టయితే ఒక సంవత్సరం తీసుకొచ్చిన పేరెంట్ 2-3 సంవత్సరాలు ఎప్పటికైనా సరే ఇదే కాకుండా వేరే చోట్లకి ఎక్కడైనా జరుగుతుంటే మేము తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకున్నది కొత్తగూడెంలో స్టార్ట్ చేసినటువంటి బాలోత్సవాన్ని క్రోడీకరించుకొని ప్రతి జిల్లాలో ఎలా జరుగుతుంది అనేది కంపారిజన్తో మనం నడుస్తున్నాం. ఉదాహరణ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరుది ఒక ప్రత్యేకత, హేలాపురి బాలోత్సవం ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏ విషయంలో అంటారా? భోజన విషయంలో కానీ, పిల్లల ఈవెంట్స్ కండక్ట్ చేయడంలో కానీ, పిల్లల భాగస్వామ్యంలో కానీ, పిల్లల యొక్క తల్లిదండ్రుల భాగస్వామ్యం కానీ, ఉపాధ్యాయుల యొక్క భాగస్వామ్యం కానీ, ఇవన్నీ ఏది కంపారిజన్ చేసినా మరి ప్రత్యేకత అనేది కనిపించింది. మరి ఈ 2000 మన 5వ బాలోత్సవంలో నిర్వహించేటువంటిది జనవరి 24, 25 తేదీలో నిర్వహించేటటువంటి అంశాలు మరి ఇంకొద్దిగా డెప్త్గా పిల్లల్ని తయారు చేయాలని చెప్పి కూడా మనకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు 5వ కార్యక్రమాన్ని